తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు తిరిగి ఇంటికి వచ్చేదాకా టెన్షన్ అయిపోయింది గురుగారు. ఈ మధ్య కాలంలో ముఖ్యంగా ప్రయాణం చేసేవాళ్ళు, అంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలి, ఒక ఆఫీస్కి వెళ్ళాలన్నా ప్రయాణం చేయాల్సింది. ఇప్పుడు ఫోన్ మాట్లాడి అక్కడ వీధి చివర దాటే లోపల ఏదో ఒక వార్త వినాల్సి వచ్చింది. అట్లాంటి పరిస్థితి వస్తుంది, ఎవరికి రాకూడదు కానీ వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే, క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలంటే, ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసే వాళ్ళకి మీరు ఏమైనా రెమెడీస్ సూచిస్తారా గురుగారు? తప్పకుండానమ్మా. అంటే మనం గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, ప్రతిదీ కూడా దేవతా అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం ప్రతి మానవుడు చేయాలి. ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో మనిషి ఎదిగితే ఒక బాధ, ఎదగకుంటే ఇంకొక బాధ. ఎదిగితేనేమో నరదృష్టి, నరఘోష. ఎదగకుండా ఉండుంటే మానవుల యొక్క బాధలు, అంటే సూటిపోటి మాట్లాడుతుండడం, చిన్నతనంగా చూడడం. కాబట్టి ప్రతి వ్యక్తికి కూడాను ఈ రోజుల్లో సర్వసాధారణమైనటువంటిది వాహనం. అది ద్విచక్రం కావచ్చు, త్రిచక్రం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆటోనో ఏదో ఒకటి కావచ్చు. మానవుడు చేసినటువంటి గత జన్మ కర్మ దోషాల ప్రభావం వలన ఇది వాహన అపఘాతము అని అంటారు. మన పురాణాల ప్రకారం చెప్పుకోదలిస్తే, ఇప్పుడు ఈ పితృదోషాలకు సంబంధించినటువంటి దాంట్లో కూడా మేము చేయిస్తుంటాం. ప్రతి నెల మా పీఠమాధ్వర్యంలో జరుగుతుంటాయి. అందులో ఒకటి ఏంటంటే, ఈ సంబంధించినటువంటి దుర్మరణం పాలైనప్పుడు, ముఖ్యంగా ఈ వెహికల్ యాక్సిడెంట్, రోడ్ యాక్సిడెంట్ అయినప్పుడు ఏం చెప్తారనంటే సంకల్పంలో, వాహన అపఘాతము దుర్మరణం ద్వారా పడినటువంటి వ్యక్తులకి మోక్షాన్ని పొందించాలి అనే సంకల్పం. వాహన అపఘాతం అని మనకు పురాణాల్లోనే ఉంది. అందులో ఏం ఎప్పటి నుంచో ఉంది. రాజు రథచక్రాల రాజు రథచక్రం కింద నలిగిపోయి పిల్లలు చనిపోయిన వాళ్ళు లేరా? ఇదంతా వాహన ప్రమాదమే కదా. అలాగే అశ్వం మించి, గుర్రం మించి పడిపోయి కింద చనిపోయిన వాళ్ళు లేరా? ఇది అట్లాగే ఇప్పుడు ఈ కాలంలో సర్వసాధారణం అయిపోయింది. అంతేకాకుండా చాలా మందికి దెబ్బలు తగులుతున్నాయి. అన్ఎక్స్పెక్టెడ్గా బండి బాగానే నడిపిస్తారు. 15-20 ఏళ్ల సర్వీస్ ఉన్న వాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అన్ఎక్స్పెక్టెడ్గా కింద పడిపోతుంటారు. ఒక్క అనాలోచిత నిర్ణయం. మనకు ఎన్టీ రామారావు పాటు గురుగారు నిర్ణయం కూడా కాదు అసలు, ఇలా రెప్ప వేసే లోపు కూడా స్పీడ్ అలా కూడా చాలా సిచ్యువేషన్స్. ఇప్పుడు మీరు చూసారంటే ఎన్టీ రామారావు కుమారుడు హరికృష్ణ గారు, ఆయనకి ఏం పేరు తెలుసమ్మా? ఈజ్ ఎ బెస్ట్ డ్రైవర్. అంతేనా? అసలు డ్రైవింగ్ చేస్తే ఇక ఎటువంటిది అంత మంచి స్మూత్గా డ్రైవ్ చేస్తాడో అంత పర్ఫెక్ట్ డ్రైవర్ అని అంటారు. అటువంటి వాడికి కూడా తప్పలేదు రోడ్ యాక్సిడెంట్. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే మానవుల యొక్క గత జన్మ కర్మదోషాలు. అయితే మనకు అనాదిగా వస్తున్నటువంటిది ఆచారం ఏంటంటే, ఏ వాహనం కొన్నా ఫస్ట్ ఎక్కడికి పోతాం? ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజ చేయించుకుంటాం. మనము ఈ ఆంధ్రాలో, అంటే తెలంగాణ ప్రాంతంలో తక్కువగా కనబడతాయి. ఆంధ్ర ప్రాంతంలో చూడండి, చాలా చోట్ల, అదర్ స్టేట్లలో కూడా చూడండి, కర్ణాటకలో కూడా ఎక్కడైనా మెయిన్ హైవే మీద ఒక పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఇలా ఉంటుంది. అంటే అభయహస్తం. అంటే ఏంటి? వాహనాలు అనేటువంటివి వాటికి అభయం. ఇప్పటికీ కూడా కొత్త వాహనం కొనుక్కున్న ఆంజనేయ స్వామిది, ఆంజనేయ పర్వతం ఎత్తుతున్నట్టుగానో, గద మీద పట్టుకున్నట్టుగానో ఇలా వేలాడుతూ ఉంటుంటాయి. ఇవన్నీ ఏదో ఒకటి. ఎందుకు అంటే ఆంజనేయుడికి ప్రమాదాల నుంచి రక్షించేటువంటి కారకుడు, మృత సంజీవిని పట్టుకొచ్చిన వాడు. కాబట్టి ఇటువంటి శస్త్రఘాతముల ద్వారా, యుద్ధంలో శస్త్రఘాతముల ద్వారా మూర్ఛిల్లినటువంటి లక్ష్మణుడికి ప్రాణదానం చేసినటువంటి వాడు సంజీవిని పర్వతాన్ని తెచ్చి. అంటే ఈ ఆకస్మిక ప్రమాదాలను ఎవరైతే బారిన పడుతూ ఉంటుంటారో తరచూ, వాళ్ళకి హనుమత్ ఉపాసన అనేటువంటిది ఉంటే, హనుమత్ కవచం కానీ ఉన్నా, లేదా హనుమంతుడిది ఏదన్నా రక్ష కట్టుకున్నా, వాళ్ళకి ఆ హనుమంతుడు రక్ష రూపంలో రక్షిస్తాడు అని. కాబట్టి మన అదృష్టం కొద్దీ ఇప్పుడు వచ్చేటువంటి 12వ తారీఖు రోజున చైత్ర పౌర్ణమి, హనుమంతుని యొక్క జన్మదినం.
అంటే హనుమత్ జయంతి అంటారు. ఈ హనుమత్ జయంతిలో వైశాఖ బహుళ దశమి అని కొంతమంది, చైత్ర పౌర్ణమి అని కొంతమంది, కార్తీక మాసము మాస శివరాత్రి నాడు కొంతమంది అని చెప్తుంటారు. ఏదైనా 3 పాటిద్దాము, అందులో సందేహం లేదు. కాబట్టి ఇటువంటి దోషంతో ఉన్నటువంటి వాళ్ళు తమ వాహనం ప్రతి ఒక్కళ్ళు కూడా వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ చైత్ర పౌర్ణమి రోజున మీ వాహనానికి చక్కగా శుభ్రంగా కడుక్కొని ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజ జరిపించుకోండి. ముఖ్యంగా బలి తీయండి. ఈ పరిహారాలు చేయడం. కొత్త వాహనం కొన్నా, పాత వాహనమైన తప్పేముందమ్మా, మన వాహనం, మనం దాని మీద క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలి కదా. ఇది అంతేకాకుండా ఆ చైత్ర పౌర్ణమి రోజున కొన్ని పరిహారాలు ఆంజనేయ స్వామి దేవాలయంలో ఎలాగో వెళతారు కాబట్టి వాహన పూజకి ఆంజనేయ స్వామి యొక్క రక్ష కవచాన్ని కట్టుకోండి. ఇందులో భాగంగా మనం ఏం చేస్తున్నామంటే ఈ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం ఉండాలి అనే ఉద్దేశంతో చైత్ర పౌర్ణమి రోజున పీఠమాధ్వర్యంలో మన్యుసూక్త పాశుపత మూలమంత్ర హోమము, అలాగే ఈ శని ప్రభావం వల్ల, ఎందుకంటే వాహనం అంటే శని కదమ్మా, ఈ శని ప్రభావం ఇనుముతోనే నడుస్తున్నాయి కదా వాహనాలని. కాబట్టి ఈ శని మారాడు మీనరాశిలోకి. కాబట్టి కుంభ, మీన, మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుస్సు రాశులలో జన్మించినటువంటి వారికి ఈ శని ప్రభావం ఉంటుంది. కాబట్టి ఆకస్మిక ప్రమాదాల బారిన పడకుండా ముఖ్యంగా ఈ రాశుల వాళ్ళ కోసమై శనిదోష నివారణ హోమాలు, అఘోర పాశుపత మూలమంత్ర హోమము, మన్యుసూక్త హోమము, వివాహం కాని అబ్బాయిల అమ్మాయిలకి హోమాలు, వీటితో పాటుగా ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి శంకరుంగలి మాల అనేటువంటిది ఇవ్వబోతున్నాం. శక్తిపాతము చేసినటువంటి శంకరుంగలి మాల. అంటే ఇదేంటి, కరుంగలి మాలకి దీనికి తేడా ఏంటంటే కరుంగలి మాల కూడా ఉంటుంది దీంట్లో. ఈ శంకరుంగలి మాలలో ఏంటనంటే కాలసర్పదోషము, అలాగే సంబంధించినటువంటి గ్రహదోషాలు, ముఖ్యంగా వాహనాన్ని నడిపేటువంటి వాళ్ళకి వాహన ప్రమాదాలు జరగకుండా ఈ యొక్క మాల రక్షా కవచంగా ఉపయోగపడుతుంది. అటువంటి శంకరుంగలి మాలని మనం పూజ చేసి శక్తిపాతము చేసి ఇస్తున్నాం. ఏదో మామూలుగా ఏదో పూజలు పెట్టి ఆ అర్చన చేసి ఇవ్వడం కాదు, శక్తిపాతము చేసి ఇస్తున్నాం. ఇది కేవలం ఇంతకుముందు 30 మందికి అనుకున్నాం. ఎక్కువ మంది అడుగుతున్నటువంటి కారణం చేత 40 మందికి మాత్రమే దీన్ని పరిమితం చేయడం జరిగింది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి 12వ తారీఖు సాయంత్రం ప్రారంభమవుతుంది కాబట్టి 12వ తారీఖు రోజున 5 గంటల లోపల మీ గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు. నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి ఈ శంకరుంగలి మాల శక్తిపాతం చేసి ఈ పూజలు కూడా మీ గోతనామాదులతో చేసి మీకు పంపించడం జరుగుతుంది. ఇది ప్రధానంగా ఆ చైత్ర పౌర్ణమి రోజున వాహన ప్రమాదములు చోటు చేసుకోకుండా ఉండాలి అనుకున్న వాళ్ళు పాత వాహనమైనా కొత్త వాహనమైనా సాయంకాల ప్రదోషకాల సమయంలో పూజ చేసుకోవాలి. ఎందుకంటున్నానంటే 4:30 వరకు భద్రాకరణము ఉన్నది కాబట్టి పౌర్ణమి కదా 12వ తారీఖు శనివారం పొద్దునైనా చేసుకోవచ్చు అంటే చెయ్యకూడదు. సాయంత్రం 4 గంటల తర్వాత ప్రదోషకాల సమయంలో ఆంజనేయ స్వామి దగ్గరలోని ఎక్కడున్న ఆంజనేయ స్వామి దేవాలయానికి చేరుకొని అక్కడ ఈ సంబంధించినటువంటి శాంతి పూజ వాహనానికి ప్రతి ఒక్కరు వాహన పూజ చేసుకోవలసినది. చేసుకుంటే ఈ ఆంజనేయ స్వామి హనుమత్ జయంతి రోజున చేసుకున్నటువంటి వాళ్ళకి ఆ హనుమంతుడు సదా రక్షగా ఉంటాడు. భగవంతుడు శక్తినిస్తే ఆ రోజున సాయంకాలం 6:30కి మా పీఠం ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ శక్తిపాతం చేయబడినటువంటి శంకరుంగలి మాలని కూడా సొంతం చేసుకోవచ్చు. మీ గోతనామాదులతో అద్భుతమైనటువంటి కార్యక్రమం మీకు చేయించడం జరుగుతుంది. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.